మొన్న కొంతమంది మిత్రులు అడిగిన అన్నట్టు నన్ను, ఏందన్నా ఇది దీనికి సంబంధించి రఘు వీడియో మనం మొన్న ఒకటి వేసినాం కదా, నేను ఇప్పుడు మళ్ళీ వివరణ ఇస్తున్నా. మొన్న చాలామంది మిత్రులు ఫోన్ చేసిండ్రు, అన్నా నువ్వు చెప్తే నేను నమ్మలేదు, రఘు ఇలాంటి వాడని మేము నమ్మలేదు, అది ఇది అని చెప్పిండ్రు. ఇక కొంతమంది మిత్రులు, అన్న ఏమైందన్న ఇంకా వీడియోలు అన్నీ రిలీజ్ చేయండి అంటాను. రఘు కుటుంబాన్ని ఆగం చేయడానికో, అటు పక్కనున్న అమ్మాయి కుటుంబాన్ని ఆగం చేయడానికో, ఇంకొకరు కుటుంబాన్ని ఆగం చేయడానికో వేసే వీడియోలు కాదవి. ఒక జర్నలిస్ట్ అనేది ఒక సమాచారం మాత్రమే ఇవ్వాలి. కుటుంబాన్ని ఇరుకున పెట్టి ఆగం చేసి ఆ కుటుంబం రోడ్డు పాడున్న వేసేటోడు జర్నలిస్ట్ కాదు. నేను ఆ వీడియో ఎందుకు వేసిన తెలుసా? ఇగో రఘు అనేటైనే ఈ మల్లన్న అనే వ్యక్తి కావచ్చు, ఈ రఘు అనే వ్యక్తి కావచ్చు, మీరు వీళ్ళని చూడొచ్చు. గత మూడు సంవత్సరాలుగా చూడొచ్చు. ఎవరి కుటుంబం ఆగమైపోయినా వాళ్ళకి సంతోషమే, ఎవరి ఫ్యామిలీ రోడ్డున పడ్డా వాళ్ళకి సంతోషమే. వాళ్ళ ఫ్యామిలీలు మంచిగా ఉండాలి, వాళ్ళకి పైసలు ఉండాలి, వాళ్ళు పైశాచిక ఆనందం పొందాలి. వీళ్ళు కేసీఆర్ ఫ్యామిలీని అవలీలాగా ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడతారు, వాళ్ళ కుటుంబం మీద ఆరోపణలు వేస్తారు. అవినీతి ఆరోపణలు అంటే పార్టీల పరంగా వేయడం ఓకే, సంబంధం లేదు. కేసీఆర్ అవినీతి చేయండి అనవచ్చు, కేటీఆర్ అవినీతి చేసిండు అనవచ్చు, కవిత అవినీతి చేసిన ఓకే, ఇంకొకరు అవినీతి చేసిండు అనవచ్చు ఓకే, అది ఎందుకంటే పార్టీల పరంగా. కానీ కేసీఆర్ కుటుంబంలోకి వ్యక్తిగతంగా చొరబడతారు, ఇతరుల కుటుంబాలలోకి వ్యక్తిగతంగా చొరబడతారు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్లోకి వ్యక్తిగతంగా చొరబడి వాళ్ళను బజార్లు వేస్తారు. దాంట్లో వీళ్ళిద్దరూ ఆరితేరిన్లు. అంటే ఎవరి వ్యక్తిగత జీవితంలోకైనా చొరబడి వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గెలికి ఇగో ఇది వీళ్ళు అని వెక్కిలిగా నవ్వుకుంటా చెప్పే మనుషులు వీళ్ళు. నాకు సంబంధించి కూడా అదే జరిగింది కదా. నా ఇంట్లో వాళ్ళతోటి నేను సెల్ఫీ దిగితే, నా ఇంట్లో వాళ్ళు నాతోటి సెల్ఫీ కొట్టుకొని దిగితే ఇగో ప్రవీణ్ రాసలీలలు, మరి ఏది రాకపోయా వస్తారు. ఏ వ్యక్తి అయితే నాతో ఇట్లా సెల్ఫీ దిగినలో ఒక రోజు వస్తారు, వచ్చినప్పుడు మీ అందరి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. మల్లన్నను కావచ్చు, రఘును కావచ్చు. ఇక ఈ రఘుతోటి నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదు కానీ ఈయన డ్రామాల మీద నాకు కోపం ఉన్నది, ఈయన మోసం మీద, ఈయన ద్రోహం మీద కోపం ఉన్నది. వీని గురించి తిన్మార్ మల్లన్న అన్నటువంటి గురించి నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈయన అర్ధరాత్రి ఫోన్ చేసి షబ్బాష్ అన్న అన్నాడు. షబ్బాష్ ప్రవీణ్ అన్న, ఈ దొంగను ఎవరు పట్టుకుంటారా అని నేను ఇట్లా వెయిట్ చేస్తున్నానా, ఈ దొంగ డ్రామాలను ఎప్పుడు బయట పెడతారు ఎవరు అని నేను వెయిట్ చేస్తున్నానా, నువ్వు ధైర్యవంతుని వన్నా అని రాత్రి 1:30 గంటలకు ఫోన్ చేసిండు. కథం తెల్లారి స్టాండ్ మార్చిండు, వీడికి వేయండు, వీడు ఒక 20 లక్షలు తీసుకున్నాడు, కథం క్లోజ్. ఈయన మీద వ్యక్తిగత కోపం కాదు, అసలు ఈయన జర్నలిస్టే కాదు, రఘు అంటే ఆయన జర్నలిస్టే కాదు. ఏబిఎన్ ఛానల్లో వాయిస్ ఓవర్ ఆర్టిస్టు, మేము ప్యాకేజీలు రాసిస్తే చదివేటోడు, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ ఆయన. అసలు ఈ మల్లన్న కన్నా 4 రాతలు రాయొస్తుంది, ఎందుకంటే సెటరిక్ రాయడంలో రాయొస్తుంది. 4 రాతలే రాయరాదు రఘుకు. పెన్ను పేపర్ ఇచ్చి లేకపోతే సిస్టమ్ ఇచ్చి ఒక వార్త కొట్టాయంటే కొట్టలేడు. ఈయన సబేటర్ కాదు, జస్ట్ యాంకర్. ఈయనే మేము రాసిచ్చిన వాటికి తెర మీద ఉండి గుడ్డిగా అక్కడ ప్రాంప్టర్ వస్తా అంటే చూసుకుంటే చదివేటోడు. ఇంకేం జర్నలిస్ట్ ఎట్లా అవుతారా? జర్నలిస్ట్ రాగానే పెట్టుకుంటే మీరు జర్నలిస్ట్ అంటాను. మొన్న ఏబిఎన్ ఛానల్ ఒక సీనియర్ జర్నలిస్టు ఆయన మొత్తం ఇజ్జత్ తీసిండు. వీళ్ళు ఎంచుకున్న దారే రాంగ్ దారి. వీళ్ళు వ్యక్తిగత జీవితాల మీద పడతాను, వీళ్ళు రాజకీయంగా విమర్శిస్తలేరు ఇతరులను, వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వెక్కిలిగా నవ్వుకుంటూ వెక్కిలిగా వాళ్ళ విశ్లేషణ చేస్తారు. అది ఎట్లయితుంది? జర్నలిజం విమర్శ సద్విమర్శ ఉండాలి, క్రిటిసిజం కూడా నవ్వుకునేలాగా ఉండాలి. కానీ వ్యక్తిగత జీవితాల మీద మీరు టార్గెట్ చేసి మాట్లాడడం ఏంది? వీళ్ళు పెడతారు కదా, రకుల్ రావు అని పెడతారు కేటీఆర్కి. అంటే చూడు, ఇప్పుడు కేటీఆర్కి భార్య ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. మరి ఇప్పుడు రకుల్ రావు అన్నప్పుడు వాళ్ళ భార్య కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ఎంత కుమిలిపోవాలి? ఇగో ఈ వ్యక్తిగతమైన దాడులు వీళ్ళు చేసినప్పుడే నేను అనుకున్నా ఈ లంగలకు బుద్ధి చెప్పాలి, వీళ్ళకు కూడా పెయిన్ తెలవాలని. ఇంకా నేను కనుక రఘుకు సంబంధించిన ఆధారాలు కానీ, ఆ ఆడియో కాల్స్ కానీ, ఆ వీడియో కాల్స్ కానీ ఎత్తే ఆ కుటుంబం అంతా నడి రోడ్డున పడుతుంది. నేను అలాంటి దురుద్దేశానికి పోయేటోని కాదు. నా మీద ఒక కుట్ర జరిగినప్పుడు, నా మీద ఒక దాడి జరిగినప్పుడు కనీసము ఓ యాంకర్గా నిలబడి వార్తలు చదువుతాను. ఇగో ఈ కుట్ర తిన్మార్ మల్లన్న చేసిండు, ఈ కుట్ర తిన్మార్ మల్లన్న ప్రవీణ్ దగ్గర సబ్జెక్ట్ ఉన్నది అన్ని చెప్పగలుగుతాడు అని భయమై చేసిండు అని ఒక్కరోజు చెప్పలే రఘు. కాబట్టి రఘు మీద వ్యక్తిగత ద్వేషంతో నేను వేయలే. నేను అమ్మాయి చాటింగ్ ఎత్తే ఆ అమ్మాయి నన్ను ఎన్నిసార్లు కాలు మొక్తా అన్న ఒక వీడియో వేయన్న చూపెడితే ఫీజులు అవుట్ అవుతాయి ఒక్కొక్కరికి. నా దగ్గరికి వచ్చినాయి. 3 నెలలు అవుతుంది ఆ అమ్మాయి నన్ను బతిలాడబట్టి. 3 నెలలుగా అమ్మాయి
అన్న దండం పెడతానా, నీ కాలు మొక్తాన్నా, ప్లీజ్ అన్న, నాకు ఇంత అన్యాయం జరిగిందన్న, ఒక్కసారి ఏంటి అన్న అని బతిలాడింది ఆ అమ్మాయి నన్ను. అందుకే ఇచ్చిన నేను. ఈ అమ్మాయి తరపున మనం ఇంత, అమ్మ నీకు జీవితం ఉన్నది, ఒక మహిళవు, ఆయనకు జీవితం ఉన్నది, ఆయనకు భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు, ఆయన వ్యక్తిగత జీవితం ఆయనకి ఉన్నది, మరి ఏ విధంగా మీరు ఇద్దరు కలుసుకున్నారో తల్లి, అదొక వ్యక్తిగతమైన జీవితం తల్లి, అది పక్కన పెట్టుర్రి అంటే, అన్న అది వ్యక్తిగత జీవితం ఎట్లయితే అన్న, నా జీవితాన్ని నాశనం చేసిండు, నా జీవితాన్ని నాశనం చేసింది వ్యక్తిగత జీవితం ఎట్లయితుంది అన్న, నేను రోడ్డు మీద పడ్డా అంటే కథం, రోడ్డు మీద పడ్డప్పుడు అది వార్తే అవుతుంది అన్న, నేను బాధితురాలినన్న, నా బాధితురాలి తరపున నువ్వు చూపియవా అన్న అన్నప్పుడు ఆ స్టాండ్ తీసుకొని వేసినాం మనం. అంతేగాని రఘు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనో, రఘుని మొత్తం ఆగం చేయాలనో ఇది కాదు. కాకపోతే ఇన్ని సొక్కంపోవడం మాటలు మాట్లాడి, ఇన్ని సంసారి మాటలు మాట్లాడే రఘు ఇది అని ఈ సమాజానికి తెలవాలి అని ఆ అమ్మాయి కోరుకున్నది కాబట్టి వేసినాం. నా వ్యక్తిగత ద్వేషం కాదు అది. ఇప్పటికైనా రఘు మారు, నువ్వు రాజకీయంగా విశ్లేషణ చేయి, తీన్మార్ మల్లన్న నువ్వు కూడా రాజకీయంగా విశ్లేషణ చేయి. వ్యక్తిగత జీవితంలోకి చొరబడకండి. వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వ్యక్తిగత జీవితాలను ఆగం చేస్తే అందరి కుటుంబాలు ఉన్నాయి, అందరికి కూడా కుటుంబాలు ఉన్నాయి. ఒకరు తెలిసో తెలియకో, ఒకరు తెలిసో రకరకాల సంబంధాలు పెట్టుకుంటారు. ఆ సంబంధాలను విచ్ఛిన్నం చేసి, ఆ విచ్ఛిన్నమైన సంబంధాలను రోడ్డు మీద వేసి పైశాచిక ఆనందం పొందాలని చూడకుర్రి. తిరిగి కాలం ఏదో ఒక రోజు బుద్ధి చెప్తుంది. అరే నేను నాకు సంబంధించిన మా కుటుంబ సభ్యులతోటి ఒక సెల్ఫీ దిగి, ఒక సెల్ఫీ మా కుటుంబ సభ్యురాలు ఒక సెల్ఫీకి ఇట్లా కొట్టింది. నా భార్య అయి ఉండొచ్చు, నా చెల్లి అయి ఉండొచ్చు, నా అక్క అయి ఉండొచ్చు, నా వేరే వాళ్ళు ఉండవచ్చు, నా ప్రియురాలు అయి ఉండొచ్చు. ఇట్లా సెల్ఫీ కొడితే ఆ సెల్ఫీని వేసి తీన్మార్ మల్లన్న ఎంత పైశాచిక ఆనందం పొందిండు. ఆడేవాళ్ళని చూస్తే న్యూడ్గా నిలబడ్డట్టు, బట్టలు లేకుండా మేమేదో చేస్తున్నట్టు అట్లా అల్లిండు దాన్ని. ఆడ ముద్దుగా ఫంక్షన్లో మేము ఇట్లా సెల్ఫీ కొట్టుకున్న దాన్ని తీసి ఎంత అంటే, ఆ రోజు ఆయన సోషల్ మీడియాలో ఒక స్థానంలో ఉన్నాడు కాబట్టి ఏదైనా అల్లేసేయాలనుకున్నాడు. కానీ కాలం ఎప్పుడు మీ సైడ్ ఉండదు, కాలం ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. దొంగెవడో దొరకబట్టిస్తుంది, అది దొరకబట్టించింది ఈరోజు కాలం. కాబట్టి ఇది మానుకోండి.